ఏంట్రా పెద్దోడా దగ్గా? ఏం లేదు నాన్నగారు, అమ్మ గుర్తుకొచ్చి రాత్రి విస్కీ 2 పెగ్గులు ఎక్కువైంది నాన్నగారు. విస్కీ తీసుకోరా పెద్దోడా. నాన్నగారు, జీవితంలో ఎదగడానికి రిస్క్ అవసరం. 5 ఎకరాలు వాటాలు వేసిస్తే బిజినెస్ చేసి పైకి వస్తా. అది అన్నయ్య చెప్పాలనుకుంది. వస్తే దొరకం. అది మావయ్య గారు వాళ్ళ మనసులో ఏముండదో చెప్పినారు. హల్లెలూయా. మీరు మాటి మాటికి గన్ చూపించి భయపెట్టడం కరెక్ట్ కాదు మావయ్య గారు. యా అల్లా, పెద్ద మనసుతో మా ప్రేమను ఒప్పుకుని పెళ్లి చేశారు. ఇప్పుడు మీరే మా లచ్చని తెంచుతారా మావయ్య గారు? ఇప్పుడు ఆ రింగ్ రోడ్ 5 ఎకరాల మార్కెట్ విలువ ఎంతో తెలుసా? ఎకరానికి 2 కోట్లు వేసుకున్నా మొత్తం కలిపి 10 కోట్లు అవుతుంది నాన్నగారు. అన్నయ్య, అక్కడ స్టార్ హోటల్ కడదామని మొన్నే నాకు డీల్ వచ్చింది. 15 కోట్లు ఇస్తామన్నారు. 15 కోట్లే? అరే నాన్నగారు, వీళ్ళిద్దరికి అసలు రియల్ ఎస్టేట్ నాలెడ్జే లేదు. మినిమం 30 కోట్ల వాల్యూ ఉంది. 30 కోట్ల? యా అల్లా, 30 కరోడ్. డబ్బులు మనకు అవసరమే గాని ఉన్న భూమిని అమ్ముకోవటం నాకెందుకో మంచిగా అనిపిస్తుందిలా. ప్లీజ్ అక్క. సరే సరే, సరే సరే, మీ ఇష్టమే, నా ఇష్టమా? చూసారా నాన్నగారు, మీ కొడుకు కోడలిది ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే బాణం. ఇది కదా ఉమ్మడి కుటుంబం అంటే. ఇది కదా వసుదైక కుటుంబం అంటే. మీ కొడుకులు కోడలని చూసి గర్వపడాలి నాన్నగారు. నేను గర్వపడే ఒక పని చెప్తాను, అయితే మీరు చేయగలిగితే అదే రోజు వాటాలు వేసిస్తాను. నాకు తెలుసు నాన్నగారు, మీరు పోయాక మీ సమాధిని రిచ్ టైల్స్ తో కట్టించాలి, అంతే కదా. మేము ప్రాణాలతో ఉన్నంత వరకు మీ సమాధి మీద దీపం వెలిగే చూసుకుంటాం నాన్నగారు. సుభాష్ చంద్రబోస్ అమర్ రహే. ఒరే తమ్ముడు, సుభాష్ చంద్రబోస్ అమర్ రహే. సుభాష్ చంద్రబోస్ అమర్ రహే. సుభాష్ చంద్రబోస్ అమర్ రహే. అది మీ వర్ధంతి జయంతి అట్టహాసంగా చేస్తాం నాన్నగారు. నోరు ముయ్యండ్రా సుంటల్లారా, సన్నాసులారా, పనికి మళ్ళీ వెధవల్లారా. కన్నతండ్రి చచ్చాక వర్ధంతులు జయంతులు చేయడం గొప్ప కాదురా. కాస్ట్లీ టైల్స్ తో సమాధి కట్టడం గొప్ప కాదు.
తల్లిదండ్రులు బతికున్నప్పుడే వాళ్ళ ముసలితనం భారం అనుకోకుండా ఓల్డేజ్ హోమ్స్ కి తోలకుండా బతికున్నన్నాళ్ళు ప్రేమగా చూసుకోవడం కొడుకులుగా మీ బాధ్యత. అలా చేస్తే తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నట్టు. నాన్నగారు, కమ్ టు ద పాయింట్ ప్లీజ్. నా పాయింట్ ఏంటంటే, ఈ రోజు నుంచి మీ ముగ్గురు అన్నదమ్ములు మీ భార్యలతో ఇదే ఇంట్లో సంవత్సరం కలిసి ఉండాలి. మావయ్య గారు, మేము కడపోళ్ళం, మనసులో ఏముంటే అదే చెప్తాం, అస్సలు అబద్ధం చెప్పాం. దేవుడు. హల్లెలూయా. బహుత్ ముష్కిల్ మావయ్య. నాన్నగారు, అందరం కలిసి ఒక అపార్ట్మెంట్ లో ఉండడం కష్టం. అలాంటిది ఇంతమంది కలిసి ఒక అపార్ట్మెంట్ లో ఎలా ఉండగలం నాన్నగారు? ఉమ్మడి కుటుంబం వసుదైక కుటుంబం అన్నారు కదరా. కలిసి బతికి చూపించండి, అప్పుడు నేను గర్వపడతాను. నా కండిషన్కి మీరు ఒప్పుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు రింగ్ రోడ్ భూమి వాటాలు వేసిస్తాను. నాన్నగారు, మేము విడివిడిగా ఉన్నా కలిసే ఉన్నాం నాన్నగారు. అవును. ఫోన్లో పలకరింపులు, పండగలకి అందరం గెట్ టుగెదర్ రావడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు కలిసి ఒక్కరోజైనా మాతో ఉన్నారా? పోనీ అన్నదమ్ములు ఎప్పుడైనా కలుసుకున్నారా? ఫోన్లో ఎవడి పండుగలు వాళ్ళవి, ఫోన్లో విషెస్ చెప్పుకోవడం, సెల్ఫీలు తీసుకుని పంపించుకోవడం, ఇదేనా పండగ అంటే? ఇదేనా కలిసిమెలిసి ఉండడం అంటే? టైం ఉండదు నాన్నగారు. అంటే పండగలు, సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబాలు కుదరదు. పోటీ ప్రపంచంలో పరిగెత్తుతూనే ఉండాలి. ఇందులో ఎవరు తప్పు లేదు నాన్నగారు. మీరేం చెప్పినా నేను విన్ను. ఇది నా కోరిక, మీరు నెరవేరిస్తే ఓకే, లేదంటే నేను చచ్చాక వాడు. మీరు వాటాలు ఇస్తారా లేదంటే బలవంతంగా తీసుకోమంటారా అని అన్నయ్య ఉద్దేశం నాన్నగారు. నేను మిలిటరీ వాడిని, గురి తప్పదు. చూడండి నాన్నగారు, మేమందరం కలిసి ఉండి నిరూపిస్తాం నాన్నగారు. సంవత్సరం లోపు గొడవలు జరిగి మీరు విడిపోతే ఆ 5 ఎకరాలు అనాథ శరణాలయానికి రాసిస్తాను. నాన్నగారు, రింగ్ రోడ్డు ల్యాండ్ కోసం మీరు కంబైండ్ అయ్యారా? అవునా ఆంటీ? ఇదిగో నేను ఆంటీ ఏంటి? నువ్వు అలా పిలవకు, నాకెలాగో ఉంటుంది. హల్లెలూయా. మా మామగారి కోరిక నెరవేర్చడం మా బాధ్యత. ల్యాండ్ మాకొద్దు. యా అల్లా, కలిసి ఉంటే కలదు సుఖం. ఎవడికి కావాలి ల్యాండ్? మాకొద్దు. ఏం దుర్గక్క, ఆ ఒంటిమిట్ట సీతారాముల దయవల్ల మనందరం కలిసిమెలిసి ఉండి నిరూపించాలా. మా లక్ష్యం అదే బత్తాయమ్మా. ఒక కోడలేమో దేవుడు అంటుంది, ఇంకో కోడలేమో హల్లెలూయా అంటుంది, ఇంకో కోడలేమో యా అల్లా అంటుంది. ఈ ఇంట్లోనే మినీ ఇండియా ఉంది. వీళ్ళు కలిసిమెలిసి సంవత్సరం దాకా కూడా అస్సలు ఉండలేరు. ఒరే ఆకాష్,
ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చావా? గుడ్ మార్నింగ్. మొగుడికి ప్రతిరోజు పెళ్ళాం గుడ్ మార్నింగ్ చెప్పాలి. అప్పుడు ఆ మొగుడికి ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు ఫ్రెష్గా ఉన్నావు కదా, ఒక విషయం అడిగినా? అడుగు. పొద్దున్నే లేవగానే బెడ్షీట్లు మడతబెట్టి పిల్లోస్ నీట్గా సర్దలేవా? డే తర్వాత ఎలాగూ నైటే వస్తుంది కదా, మళ్ళీ పడుకుంటాం కదా, ఇంకా సర్దడం ఎందుకు? స్నానం చేసిన టవలు ఆరేయచ్చు కదా. రేపు మళ్ళీ స్నానం చేస్తాం కదా, ఆరేయటం ఎందుకు? పోనీ విడిచిన బట్టలు నీట్గా పెట్టుకోవచ్చు కదా. రేపు పెళ్ళైతే నువ్వే చూసుకుంటావు కదా, ఇప్పటినుంచి అవన్నీ నేర్చుకుంటావని. వంట అది నువ్వే చేయాలి, పాత్రలు కూడా నువ్వే క్లీన్ చేయాలి. పెళ్ళామన్నాక కొన్ని బాధ్యతలుంటాయి, అవన్నీ చెయ్యాలి. సరే సరే గాని కొంచెం వెళ్ళి కాఫీ తీసుకురావా? ఒరే దరిద్రుడా, సన్నాసి, యూజ్లెస్ ఫెలో, నేనింకా నీ పెళ్ళం కాలేదురా. నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళి అయిపోయినట్టే భూమిక. తెలీదా నీకు? ముందెళ్ళి తెలుసుకోపో. వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. అరే, బాల్కనీలో ఫ్లవర్స్ చూసి దేవుడు ముందు పెడతారు, లేదంటే మార్నింగ్ చెప్పి ఎవరికైనా ఇస్తారనుకున్నా. ఇలా రేగులు పీకి పడేస్తారా? నీకు అసలు సెన్స్ ఉందా? నువ్వు ముందు రూమ్ క్లీన్ చేసి ఆ టవలు నా బట్టలు అన్నీ సర్దేసి కొంచెం సెన్స్ ఎక్కువేసి కాఫీ తీసుకురా. బుజ్జు వెళ్ళు, బుజ్జు పో 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 పో. అత్తయ్య, వీడు నన్ను సర్వెంట్ అనుకుంటున్నాడు. ఇంకా పెళ్లి కాకముందు పెత్తనమేంటి? అమ్మా, దీనికి బాగా యాటిట్యూడ్ ప్రాబ్లం. కాబోయే పెళ్ళానికి చిన్న పనులు చెప్పడం తప్ప షర్ట్ ఐరన్ చేయటం, కాఫీ ఇమ్మనటం, జస్ట్ ఇంతే. దానికే ఓ తెగ ఫెయిల్ అయిపోతుంది. పందిలా పడుకుంటాడు, బెడ్షీట్ మట్ట పెట్టడు, కాఫీ తాగితే కప్ అక్కడే పెడతాడు. బట్టలు ఇప్పితే మడత పెట్టి నీట్గా పెట్టడు. కొంచెం కూడా డిసిప్లైన్ లేదా అత్తయ్య వీడికి? అరే, నువ్వు నా ఇంట్లో నాకే కండిషన్స్ పెడతావేంటి? ఏయ్, ఇది తాతయ్య ఇల్లు, నీది కాదు. ఫైనల్ గా నువ్వు సంసారం చేసే ఇల్లు ఇదే బుజ్జమ్మా. చూసారా అత్తయ్య, వీడేదో చేష్టలు, కన్ను కొడుతున్నాడు. అమ్మా, నేను సంతోషంగా ఉంటే దీనికి నచ్చదు. ఎందుకు సంతోషంగా ఉన్నాడు అని ఇది పెద్ద సైకోలా ఆలోచిస్తుంది. ఏయ్, ఆ క్యారెక్టర్ నీదిరా. ఏయ్, ఫ్లవర్స్ తెంపితే సైకో అంటావా? రేయ్, పో వెనక్కి పో. ఏంది నా కోడల మీద నీ ప్రతాపం ఏంది? పెండ్లని చెప్పినట్టు వినాలా, గుర్తెట్టుకో. నా కాబోయే పెళ్ళాం నేను అనుకున్నట్టుగా లేదమ్మా, అందుకే నేను వినను. ఆహా, నీ కాబోయే పెండ్లము ఎట్టుండాలో చెప్పు. అమ్మా, ఇండియాలో 2 టైప్స్ పెళ్ళాలుంటారు. మొదటి రకం పెళ్ళాలు భర్త అంటే భక్తి ప్రేమతో ఉంటారు. భర్తల్ని సాటిస్ఫై చేస్తారు. షాపింగ్లకు తీసుకెళ్లమని అడగరు, టూర్లు వద్దంటారు, నగలు బంగారం గట్రా వద్దంటారు. అత్తింటి వాళ్ళని భర్త బంధువుల్ని గౌరవిస్తారు. పిల్లలు సంసారాన్ని చక్కదిద్దుతారు. ఇవన్నీ చేసేవాళ్లే ఫస్ట్ టైప్ భార్యలమ్మా. మరి సెకండ్ టైప్ భార్యలు ఎవరు? సెకండ్ టైప్ భార్యలు జనరల్ గా అన్ని ఇళ్లలో ఉంటారు. అంటే మీ టైపు. చూసావా? చూసారా అత్తయ్య,
కోడి వరుస రే ఆగరా. అయ్యయ్యో, వీళ్ళిద్దరికి అసలు మ్యాచే అవ్వడం లేదు. మీరెలా పెళ్లి ఫిక్స్ చేశారు? మీకిష్టమైన బోటి సంగటి రోజు చేస్తా, మీకేం కాదత్తమ్మా. అత్తయ్య, ఆదివారం మటన్ బిర్యానీ చేస్తాను అత్తయ్య. ఇలా మసాలా పొడులు పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నా కోడళ్ళు బంగారం అండి. నాకే లోటు లేకుండా చూసుకుంటున్నారు. కానీ ఒక్కటే కోరిక, నానమ్మ, ఆ కోరికేంటో చెప్పు. మనవణ్ణి నేను తీరుస్తానానమ్మా. నా చివరి కోరిక తీరుస్తానని ప్రామిస్ చేస్తావా మనవడా? అమ్మమ్మ, వాడికి మాట మీద ఉండడం తెలీదు. యూజ్లెస్ ఫెలో. నాతో చెప్పండి, మీ కోరికేంటో నేను తీరుస్తాను. చివరి కోరిక, మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. అలా అనకత్తమ్మా. వీళ్ళిద్దరి పెండ్లి చేద్దాం. అలాగే అత్తయ్య గారు. మీ చివరి కోరిక తీర్చడం మా బాధ్యత. విని నేను చచ్చినా చేసుకోను.